కారణం పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోని కన్నిగిరి మండలం కన్నిగిరి కాన్స్టిట్యూన్సీలో పర్వతపాలెంలో జన్మిస్తే అతని అమ్మమ్మ గారి ఊరు అదేవిధంగా ఈ జబుల్దిల్లి ప్రాంతంలో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపారు కాబట్టి మన జబుల్దిల్లికి ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి అది ప్రస్తుతం మన కావలి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన కావలి వాడిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగు వాడు తలెత్తుకుని తిరిగే విధంగా మన ఖ్యాతిని పెంచిన వ్యక్తి కాబట్టి ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం. కారణం మన కావలికి సంబంధించినటువంటి వాడు, మన కావలిలో నడియాడిన వాడు, మన కావలిలో తిరిగిన వాడు, మన కావలి ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు, మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు మనందరం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ఏ ఒక్క దానికి సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులు అర్పించాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నమస్కారం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అనగా 15/12/2024 తేదీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దానికంటే ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకులు, ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దినాన్ని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం ఆర్యవైశ్య సంఘానికి కానీ, ఆర్యవైశ్యులకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే ఆనందమైన రోజు నాకు తెలిసి ఏ రోజు లేదు. ఈ ఆనందమైన రోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవడం మా జీవితంలో మరపులేని రోజు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు కావలి నియోజకవర్గంలో ఆయన ఇక్కడ తిరగడం, కావలి నియోజకవర్గ వ్యక్తి కావడం మనకి చాలా గర్వకారణం. ఆ యొక్క వ్యక్తి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఈ రాష్ట్రంలోనే గొప్ప విగ్రహంగా టాప్ 3 విగ్రహాల్లో ఒకటిగా ఉండాలనేది నా యొక్క వ్యక్తిగత కోరిక. అదేవిధంగా మా ఆర్యవైశ్య సంఘం కోరిక కూడా. సార్ని, ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరుగుతుంది. ఆయన ఆదేశానుసారాలతో, ఆయన అండదండాలతోటి అది ఇక్కడ నిర్మించాలని మా యొక్క ఆర్యవైశ్య సంఘ కోరిక. అదేవిధంగా ఇక్కడ ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయాలి కావల్లో. ఆయనకు గుర్తుగా ఉండేటట్టు కావలి నియోజకవర్గ అక్కడ పుట్టాడు కాబట్టి, ఇక్కడ జన్మి చేశాడు కాబట్టి ఆయనకి గుర్తుగా ఉండాలనేది మా యొక్క అభిమతం. జై వాసవి, జై జై వాసవి.